హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మీ గౌరీ చెప్పే కథలకు స్వాగతం. మరి నిన్న మనం అయోధ్యాకాండలో రామ పట్టాభిషేకం గురించి దశరథ మహారాజు పొరుగు రాజ్యాల రాజుల్ని, ముఖ్యమైన వారిని అందరినీ కూడా పిలిచి ఈ రామ పట్టాభిషేకం గురించి మాట్లాడడము, వాళ్ళంతా కూడా సంతోషంగా ఒప్పుకోవడము జరిగింది కదా. మరి ఆ పట్టాభిషేకానికి కావాల్సినవన్నీ చేయడానికి కూడా రాజుగారు మరి పురమాయించారు. అప్పుడు సుమంత్రుడు రాముడికి చెయ్యి అందించి గౌరవంగా రథం నుంచి దించాట. అయితే ఆ రాముడు దశరథుని దగ్గరకు పోతూ ఉంటే చేతులు జోడించుకొని అతని వెనకే వెళ్ళాట. అలా వెళ్తూ రాముడు కైలాస శిఖరంలా చాలా ఎత్తుగా ఉండి తెల్లగా ఉన్న రాజమందిరంలోకి ప్రవేశించాట. మరి రాముడు అలా చేతులు జోడించి తండ్రి గారి దగ్గరకు వెళ్ళి, రాముడు నమస్కరిస్తున్నాడు తండ్రి దశరథుల వారికి అని తన పేరు చెప్పుకొని తండ్రి పాదాలకు నమస్కారం చేశాట. అలా నమస్కరించి తన చేతులు జోడించి తన పక్కన నిల్చున్న ప్రియపుత్రుడగు రాముణ్ణి చూసి దశరథుడు 2 చేతులతో దగ్గరకు తీసుకొని కౌగిలించుకున్నారట. అప్పుడు ఆ రాముడి దివ్యమైన మణులు పొదిగినట్టి బంగారపు ఆసనం చూపించారట రాముడికి. రాముడు ఆ ఆసనం మీద కూర్చొని ఉదయకాలంలో సూర్యుడు మేరు పర్వతం పొందినట్లుగా తన కాంతి చేత ప్రకాశింపజేశాటండి. మరి గ్రహాలు నక్షత్రాలు గల శరదృతువులో ఆకాశంలో చంద్రుడిలాగా వశిష్ఠాదులు నిండిన సభను రాముడు ఎంతో ప్రకాశింపజేశాట. దశరథ మహారాజు తన్ను తాను చక్కగా అలంకరించుకొని తనను అద్దంలో చూసుకొని సంతోషించినట్లు తన ప్రతిబింబమైన ప్రియమిత్రుడైన రాముణ్ణి చూసి చాలా సంతోషించాట. చూసారండి, కొడుకుని చూసుకొని తండ్రి ఎంత ఉప్పొంగిపోతున్నాడో. కొడుకులోనే ప్రియమిత్రుణ్ణి కూడా చూసుకున్నాడనమాట ఆయన. మరి ప్రతి తండ్రి కూడా అంతే కదండి. కొడుకు అలాగా మరి అన్నిటిలో కూడా మంచివాడై ఉండి మంచి పేరు తీసుకొచ్చే కొడుకుని చూస్తే ఏ తండ్రి హృదయం ఉప్పొంగదు. అప్పటికి ఇప్పటికీ తండ్రి హృదయం అదే. ఉత్తమ పుత్ర పండితుడు దశరథుడు చిరునవ్వుతో రామా అన్నోరారా పిలిచి కాశ్యపుడగు తన కుమారుడైన దేవేంద్రునితో చెప్పినట్లు రాముడితో ఇలా అన్నట్ట. రామా, నీవు నా పెద్ద భార్య యందు పుట్టిన యోగ్యుడైన పుత్రుడివి, గుణవంతుల్లో శ్రేష్ఠుడివి, నాకు ప్రియమైన వాడివి. నీ గుణాలతో మమ్మల్ని ఈ జనాలను చాలా సంతోషపరిచావు. కాబట్టి నీవే యువరాజు కావాలని ఈ జనమంతా చెప్తున్నారు. అందువల్ల నీవు పుష్యమి నక్షత్రం నాడు యువరాజువు కా. రామా, స్వభావం వల్లనే నీవు ఎంతో గుణవంతుడివి, వినయం కలవాడివి. అలాంటి నీకు ప్రత్యేకంగా చెప్పనవలసిన పని లేదు. మరి అయినా స్నేహం వల్ల నీకు కొన్ని మాటలు చెప్తాను, విను. నీవు ఇంకా ఎక్కువగా ఎప్పుడూ ఇంద్రియ నిగ్రహం కలిగి ప్రవర్తించు. స్త్రీ, జోదం, వేట, మద్యం మరి మొదలైన కామవాంఛలైన వ్యసనాలకు లోను కాకు. చూసారండి, ప్రతి మానవుడు కూడా ఈ 4టిని తన వశంలో ఉంచుకుంటే ఇంకా అతనికి ఎక్కడ ఎప్పుడూ కూడా అసలు ఏ విధమైన మరి పరుష మాటలు కానీ ఇంకా ఏ విధమైన చెడ్డతనం కానీ ఆపాదించడానికి ఎవరు కూడా ధైర్యం చేయలేరు. అలాగే ఇంకా పరుషంగా మాట్లాడడం, క్రూరంగా దండించడం, కోశాగారాన్ని ఖాళీ చేయడం ఇవన్నీ కూడా మానుకోవాలి. చిల్లర పని వాళ్ళకి ఎప్పుడూ కూడా దర్శనం ఇవ్వకు. వారికి పరోక్షంగానే ఉండి ఆజ్ఞలు ఇవ్వాలి. మంత్రులు మొదలైన వారితో ఎప్పుడూ కలిసి ఉండి వాళ్ళ చేత ప్రత్యక్షంగానే పనులు చేయిస్తూ ఉండు. మంత్రులు, సేనాపతులు అందరినీ సంతోషపరుస్తూ ఉండు. మరి ధాన్యం, ఆయుధాలు, ధనం మొదలైనవి ఎక్కువగా సమకూర్చుకో. ప్రజలంతా సంతృప్తి చెంది నీ మీద అనురాగం కలిగి ఉండేటట్లుగా భూమండలాన్ని ఏలుకోవాలి. అలాంటి రాజును పొందిన జనం అమృతాన్ని పొందిన దేవతల్లాగా సంతోషిస్తారు. మనస్సులో ఎప్పుడు చంచలత్వం రానివ్వకు, చపలత్వం అసలే రానివ్వకు అని హితబోధ చేశాట తన ప్రియమైన పుత్రుడు రామునికి.
మరి దశరథుడు చెప్పిన ఈ మాటలు విని రాముడి స్నేహితులు కౌసల్యాదేవి దగ్గరకు వెళ్ళి రాముడు యువరాజు అవుతున్నాడు అని దశరథుడు చేస్తున్న ప్రయత్నాల గురించి తెలియజెప్పారట. అలాంటి శుభవార్త విన్న కౌసల్య రాముని స్నేహితులకు బంగారం, గోవులు, నానా విధమైన మణులు కానుకగా ఇచ్చి సంతోషపెట్టిందిట. ఎంతటి సంతోషకరమైన వార్త వింటే అంత సంతోషం కలుగుతుందండి. మరి అప్పుడు రాముడు తండ్రి అయిన దశరథ మహారాజుకు నమస్కారం చేసి జనం గుంపులు గుంపులుగా తనకు ఎదురు వచ్చి పూజిస్తుండగా రథం ఎక్కి తన మందిరానికి వెళ్ళిపోయాట. తర్వాత నగర ప్రజలు దశరథుడు చెప్పిన రామాభిషేక వార్త విని సంతోషంతో ఆ రాజు దగ్గర సెలవు తీసుకొని తమ ఇళ్లకు వెళ్ళిపోయారట. రామాభిషేకం నిర్విఘ్నంగా నెరవాలని ఇష్టదేవతలకు మొక్కుకున్నారట. మరి అలా పురజనులు వెళ్ళిపోయిన తర్వాత దశరథుడు మళ్ళీ మంత్రులతో ఆలోచింపజేసే పుష్యమి నక్షత్రం కాబట్టి రేపే రాముణ్ణి యువరాజుని చెయ్యాలి అని నిశ్చయించున్నట్ట. తర్వాత అంతఃపురానికి వెళ్ళి సుమంత్రునితో నీవు మళ్ళీ రాముణ్ణి ఇక్కడకు తీసుకురా అని ఆజ్ఞాపించాట. సుమంత్రుడు వెంటనే రాముడి మందిరానికి వెళ్ళి ద్వారపాలకుల ద్వారా సుమంత్రుడు వచ్చాడని విని మళ్ళీ ఇతనెందుకు వచ్చాడబ్బా అని సందేహించాట. వెంటనే అతన్ని లోపలకు పిలిపించుకున్నారట రాముడు. మీరు మళ్ళీ దేనికి వచ్చినట్లు, విషయం అంతా నాకు సవిస్తరంగా చెప్పండి అని రాముడు సుమంత్రుడితో అన్నట్ట. అప్పుడు సుమంత్రుడు దశరథ మహారాజు మిమ్మల్ని చూడాలనుకుంటున్నారు, వెళ్ళడం వెళ్ళకపోవడం మీ ఇష్టం అని చెప్పారట. రాముడు వెంటనే తండ్రిని చూడడానికి రాజమందిరానికి వెళ్ళాట. వాకిట్లో దూతల ద్వారా కుమారుడు వచ్చాడని తెలుసుకున్న దశరథుడు రాముడిని లోపలికి పిలిపించుకున్నట్ట. రాముడు లోపలికి వెళ్ళి తండ్రికి నమస్కారం చేసి వినయంగా చేతులు జోడించి నుంచున్నట్ట. దశరథుడు నమస్కరిస్తున్న రాముణ్ణి లేవనెత్తి కౌగిలించుకొని సుందరమైన ఆసనం మీద కూర్చోబెట్టాట. రామా, నేను చాలా కాలం జీవించాను, ఇప్పుడు వృద్ధుణ్ణైపోయాను, అన్ని భోగాలు అనుభవించాను, అనేకసార్లు యాగాలు చేశాను, అన్నప్రదానాలు దక్షిణలు ఇచ్చాను. నీవు నాకు ప్రియమైన కుమారుడివి, మరి భూమిని పాలించగలిగిన వాడివి. నేను లెక్కలేనన్ని యజ్ఞాలు దానాలు చేశాను. శాస్త్రం నిషేధించని సుఖాలు విడిచిపెట్టే చేయడం వల్ల నాకు దేవతల రుణం తీరింది. యజ్ఞాలు యాగాలు అన్నీ చేశాను. అధ్యయనం చేయడం వల్ల ఋషుల రుణం తీరింది. మరి నిన్ను కన్నందువల్ల పితృ రుణం తీరింది. రకరకాల దానాలు విప్ర రుణం తీర్చుకున్నాను. అన్ని సుఖాలు అనుభవించి శరీర రుణం తీర్చుకున్నవాడిని అయ్యాను. మరి నీకు రాజ్యాభిషేకం చేయడం తప్ప నేను చేయవలసింది ఏమీ లేదు. కాబట్టి నేనేం చెబుతానో అది ఇప్పుడు నా కోసం నువ్వు చెయ్యాలి నాయన. రామభద్ర, ప్రజలంతా నీవే రాజు కావాలని కోరుతున్నారు కనుక నీవు యువరాజ్యాభిషేకం చేస్తాను నీకు రామా. అంతేకాక ఒక మాట చెప్తాను విను. నాకు స్వప్నంలో భయంకరము అమంగళకరము అయిన ఉత్పాతాలు కనిపిస్తున్నాయి. ఆకాశం నుండి పిడుగులతో మంటలు లేని అగ్ని గొప్ప శబ్దంతో పడుతోంది. నా జన్మ నక్షత్రాన్ని దారుణమైన గ్రహాలు సూర్యుడు, అంగారకుడు, రాహువు ఆక్రమించి ఉన్నారని జ్యోతిష్కులు చెప్పారు. మరి ఇలాంటి అపశకునాలు కలిగినప్పుడు రాజుకు మరణం సంభవిస్తుందని చెప్తారు. అలా కాకపోతే ఆపదైనా సంభవిస్తుంది గనక రామా, ఇప్పుడు నీకు యువరాజ్య పట్టాభిషేకం చేయాలనే నా తలపు మారకముందే నువ్వు అభిషిక్తుడవు అవ్వాలి. అలా జరగకపోతే రాణులు బుద్ధి చంచలం కాబట్టి భేదం కలుగుతుంది. ఇవాళ చంద్రుడు పునర్వసు నక్షత్రంలో ఉన్నాడు. రేపు పుష్యయోగం వస్తుంది. జ్యోతిష్కులు చెప్పారు. రాముడి జన్మ నక్షత్రమైన పునర్వసుకు పుష్యమి నక్షత్రం సంపత్తారం అవుతుంది. కాబట్టి రేపే నీ అభిషేకాన్ని నిర్ణయించాను. నా మనసు వేగిరపడుతోంది. నీవు యువరాజువు కావాలి. అందువల్ల నీవు నీ భార్యతో కూడా
ఈ రాత్రి దర్భలపై పడుకొని ఉపవాసం చేయాలి రామా. ఇలాంటి గొప్ప పనులు చేయదలిచినప్పుడు ఎక్కువగా విఘ్నాలు కలుగుతాయి కాబట్టి నీ స్నేహితులందరూ హెచ్చరికతో నిన్నిప్పుడు అన్ని విధాలా రక్షించాలి. దూరదేశంలో ఉన్న భరతుడు ఈ నగరానికి రాకముందే నీ అభిషేకానికి తగిన కాలమని నాకు అనిపిస్తోంది. నీ తమ్ముడు భరతుడు సజ్జనుడే, నిన్ను అనుసరించి ఉండేవాడే, దయా ధర్మం జితేంద్రియత్వం కలవాడే, ఇందులో ఏ మాత్రం సందేహం లేదు. అయినా మానవుల మనస్సు చంచలమని నా సిద్ధాంతం. ధర్మం తప్పని పెద్దలు మాత్రమే తనకు చేసిన ఉపకారం తలుచుకుంటారే కానీ ఎంత మాత్రం భేదబుద్ధి పొందరు అని రాముడికి చెప్పాట. మరి ఇలా దశరథుడు చెప్పగానే రాముడు తండ్రికి నమస్కారం చేసి ఆయన అనుమతి పొందిన తన మందిరానికి వెళ్ళిపోయాట. తన అభిషేక వార్త తల్లికి చెప్పడానికై కౌసల్య మందిరానికి వెళ్ళాట రాముడు. అక్కడ కౌసల్య దేవతా గృహంలో పట్టు వస్త్రం కట్టుకొని మౌనం వహించి పుత్రుడి రాజ్యప్రాప్తి కలగాలని కోరుతూ పూజ చేస్తోందిట. మరి అలా తల్లిని కలవటానికి వెళ్ళిన రాముడు తర్వాత మరి ఏం చెప్పాడు, ఏం జరిగింది అనేది మనం రేపు కలుసుకుందాము. రేపు కలిసినప్పుడు చెప్పుకుందాం మనం. మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రాముడి అభిషేకానికి ముందు ఎందుకు అయోధ్యలో ఇంత దశరథుడు ఇంత కలవరపాటు చెందాడు చూడండి. ఎప్పుడైనా సరే చెడు జరుగుతున్నప్పుడు మనకి సూచనలు కలిగిస్తుంది ప్రకృతి. అలాగే సంతోషం కలిగినప్పుడు కూడా మన మనసుకి ముందే తెలియజేస్తుంది ప్రకృతి. ఈ రెండింటినీ కూడా మనం గమనించగలిగితే మనకి తెలుస్తుంది. అసలు మనకి వాటి మీద భ్రమే లేకపోతే ఏమీ తెలియవు. ఇది ఒక నిదర్శనం. రాముడికి తండ్రి ఎలా చెప్పాడో విన్నారు కదా. మరి వచ్చిన సూచనలు కానీ ఏదైనా ఆపదో తన చావో ఈ రెంటిల్లో ఏదో ఒకటి కలగవచ్చని ఆయనకి ముందే తెలిసిపోయిందన్నమాట. మనం ఈ రామాయణంలో ప్రతిరోజు కూడా నేర్చుకునే ఒక విషయం ఉంటుందని ఇంతకుముందే తెలుసుకున్నాం మనం కదా. మరి చాలా జాగ్రత్తగా గమనిస్తూ వినండి. మరి ఇంకా రేపు కలుసుకుందామరా. బాయ్. మీ గౌరీ పూర్ణ.